గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని దోచుకు తింటే ఇప్పుడు చంద్రబాబు అమరావతి రాజధాని పేరుతో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోచుకు తింటున్నారని ప్రముఖ కాపు నేత వడ్డీ మల్లికార్జున ప్రసాద్ ఆరోపించారు. స్థానిక ఏవి అప్పారావు రోడ్లో ఉన్న ఆయన నివాసంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో వడ్డీ మల్లికార్జున ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన రాజమహేంద్రవరంలో జరిగే కాపు ఆత్మీయ సమావేశానికి సంబంధించిన పోస్టర్ను వారు ఆవిష్కరించారు. ఏవి అప్పారావు రోడ్లో ఉన్న అర్బన్ కేఫ్లో ఆదివారం జరిగే ఈ ఆత్మీయ సమావేశానికి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కాపు నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా హాజరు కానున్నట్లు తెలిపారు. కాపులకు అమరావతి రాజధానిలో 500 ఎకరాల స్థలం కేటాయించాలన్న ప్రధాన అజెండాతో ఈ సమావేశం జరుగుతుందన్నారు. కాపులకు అమరావతి రాజధానిలో 500 ఎకరాల స్థలం కేటాయించాలన్న ప్రధాన అజెండాతో ఈ సమావేశం జరుగుతుందన్నారు. దీనితో పాటు కాపు జేఏసీ ఏర్పాటు, కాపుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా తీర్మానాలు చేస్తామని వివరించారు. రాజధానిలో చాలా మందికి ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా వేలాది ఎకరాలు కేటాయిస్తుందని, తమ కాపు సామాజిక వర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని 500 ఎకరాలు కేటాయించాలని తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు బలీయమైన శక్తిగా ఉన్న కాపులను ఓటింగ్ యంత్రాలుగా వాడుకుంటున్నారే తప్ప వారి సంక్షేమానికి అభివృద్ధికి చేసింది శూన్యమని అన్నారు. కాపులకు పదవులు ఇచ్చినా వారు అధికారాన్ని చెలాయించకుండా నియంత్రిస్తుండడం ఆశ్చర్యానికి గురిచేస్తుందన్నారు. మరొక నాయకుడు దేశిరెడ్డి బలరాం నాయుడు మాట్లాడుతూ రాజధాని అమరావతిలో కాపుల వాటాను తేల్చాలని డిమాండ్ చేశారు. కాపులకు రిజర్వేషన్లు ఇచ్చి బీసీల్లో చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న 2 పార్టీలు కాపులను కరివేపాకుల్లా వాడుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ముద్దాల అను మాట్లాడుతూ కాపు జాతి ముద్దుబిడ్డ వడ్డీ మల్లికార్జున ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగే ఈ ఆత్మీయ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు ప్రముఖులు తరలి రావాలని కోరారు. కాపుల్లో రాబోయే తరానికైనా రిజర్వేషన్లు అమలు చేస్తే కాపుల అభ్యున్నతికి వీలవుతుందన్న విషయాన్ని పాలకులు గ్రహించాలని అన్నారు. అమ్మాయిలు నలుగురు డాక్టర్లు, నాకున్న భూములు అమ్ముకొని నేను డాక్టర్ చదివించుకున్నాను. ఇవాడికి కూడా నేను ఇంకా బ్యాంకుల్లో దాదాపు ఒక 15-20 కోట్లు కట్టాల్సిన అవసరం ఉంది. అయితే దానికి ఏదో ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఊరుకున్నారు. అందువల్ల రిజర్వేషన్ అనేది కంపల్సరీ. రిజర్వేషన్ లేకపోతే మా పిల్లలంతా కూడా మెరిట్ స్టూడెంట్స్, కానీ రిజర్వేషన్ లేదు. దాంతో వీళ్ళు చస్తామంటే నేను భూములు అమ్ముకొని డాక్టర్లు చదివించుకున్నాను. అంటే కోట్లాది రూపాయలు కడితేనే కానీ సీట్లు రావు, కొనుక్కోవడమే. అలాంటి పరిస్థితిలో ఇవాళ రిజర్వేషన్ తప్పనిసరి. అందులో ఇవాటి వరకు కాపుల్ని కరేపాకు కింద వాడుకుంటున్న ఈ 2 పార్టీలు, ఆ 2 పార్టీలకి తగిన సమయం కూడా ఆసనం అవుతుంది. దాని మీద సుదీర్ఘమైన చర్చ జరగబోతుంది త్వరలో. మరి దానికి సంబంధించి విషయాలు మల్లికార్జున ప్రసాద్ గారు చెప్పారు కాబట్టి వచ్చే తొక్కుపెట్టి ఉంటున్నారు. దయించి అర్థం చేసుకుని రాబోయే రోజుల్లో మా కాపు పిల్లలు చదువుకునే విషయాలు అయితే, ల్యాబ్స్ అయితేనే, స్టేడియం అయితేనే, అన్నింటినీ కూడా అమరావతిలో 500 ఎకరాలు ఇచ్చే విధంగా దాన్ని ఈ కూటమి ప్రభుత్వం అయితేనేమి, మా కాపు జాతి ముద్దుబిడ్డ పవన్ కళ్యాణ్ గారి దగ్గరుండి మన కాపులకి 500 ఎకరాలు ఇచ్చే విషయంలో ముందడుగేసి మా కాపు జాతి అందరికి కూడా మేలు చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో కాపు కోసం, కాపు సంక్షేమం కోసం మా పెద్దలు తీసుకున్న నిర్ణయం దేనికైనా సరే యావత్ కాపు జాతి అంతా కూడా రుణపడి సేవ చేయడానికి నిరంతరం శ్రమిస్తుందని తెలియజేసుకుంటూ, విచ్చేసినటువంటి పెద్దలు, మీడియా సోదరులు, మేము చిన్నవారు అయినా కూడా ప్రతిదీ గమనిస్తూ ప్రోత్సహించాలని చెప్పేసి ప్రతి కార్యక్రమం కూడా స్వచ్ఛందంగా వచ్చి మా కాపులకు ప్రోత్సహిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. జై కాపు. జై హింద్. ఈ సమావేశానికి కాపు కూడా పిలిపెళ్తుందండి. పద్మనాభరెడ్డి గారు అని మీరే అంటున్నారు, ఆయన కాపు కాదేమో కాదండి, కాపు కాదేమో అని నా భావన. లేదు, నిర్మాణం చేస్తారు. దాని ప్రకారం భవిష్యత్తు కార్యాచరణ భాగం అనేది నిర్ణయించబడుతుంది. జనసేన కాపులు వస్తారండి. ఇక్కడ పార్టీ ప్రసక్తి లేదు. కాపు జాతికి చెందిన ప్రతి ఒక్కళ్ళు వస్తారు. పార్టీల ప్రసక్తి లేదు. పార్టీలు కాపులను బట్టి కాదు కదా, కాపులు వెళితే ఆ పార్టీలకు వెళ్ళారు. కానీ ఒక వైసీపీ కాపు పార్టీ కాదు, ఒక కూటమి కాపు పార్టీ కాదు. మేమంతా దాంట్లోకి వెళ్ళాము. అంతకన్నా అంతకుమించే ఉంటుంది.
పార్టీలు జాగృతం చేయవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి 8వ తేదీ జరగబోతున్నటువంటి ఈ సమావేశానికి సంబంధించి పోస్టర్ని ఈ రోజున విడుదల చేయడం జరిగింది.